హలో అండి, ఎంత బాగున్నారా? రేపు మా వర్ణికి పుట్టినరోజు అండి. అందుకని మా పిల్లలు ఇదిగోండి ఇట్లా ప్రిపేర్ చేస్తున్నారు అంత ముందు రోజుగా. రేపు వర్ణికి బర్త్డే ఉందన్నమాట. దానికోసం ఇప్పుడు ఇదంతా ప్రిపరేషన్ అనమాట. మా అబ్బాయి పక్క బాలా గారు, వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య గారు, మా వారు, ఇదిగోండి ఇక్కడ పిల్లలు, వీళ్ళంతా హడావిడ అనమాట. ఈలోపు ఇల్లు క్లీన్ చేసేవాళ్ళు కూడా వచ్చారు. పెట్టేసి సైడ్లో చెట్లు చేద్దాం అంటున్నాను. ఇది క్లమ్సీగా చేయకండి, చెట్లాగా. ఇల్లు క్లీన్ చేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళు పైనుంచి అన్ని కింద పడేసారు, ఇల్లు క్లీన్ చేస్తున్నారు. అది లోపల ఆవిడ తీయద్దు అంటున్నారు వీడియో. ఇదిగోండి ఇక్కడ ఇద్దరు చేస్తున్నారు. ఇదిగోండి ఇదంతా గరాజు. గరాజులో ఇప్పటిదాకా బెలూన్స్ అన్నీ ఊదేసేసి అవన్నీ దీంతో ఇదిగోండి దీంతో ఇప్పటిదాకా బెలూన్స్ అన్నీ తయారు చేశారు. కనక దుర్గామమ్మ కరుణించవమ్మ, ఇంద్రకీలాద్రిపై ఈశ్వరుని తోడ. కనక దుర్గామమ్మ కరుణించవమ్మ, ఇంద్రకీలాద్రిపై ఈశ్వరుని తోను. వెళ్ళి చక్కగా అమ్మతో తలస్నానం చేయించుకో మంచిగా. ఏంటి తలస్నానం చేస్తావా? ఇంకో తాతగారు కూడా వస్తున్నారండి, అక్షింతలు వేస్తారు నీకు. తాతయ్య మీరు కూడా ఏంటి మోరి పట్టుకో. పిలుస్తారా మీరు అట్రండి. రావాలి పర్వాలేదు. అన్నయ్య గారు రండి, అక్షింతలు ఏంటి పాపయ్యకి స్నానానికి వెళ్తుంది. స్నానం చేసి వచ్చాక మళ్ళీ హారతి ఇచ్చాక వెద్దరు కానీ మళ్ళీ ఇంకోసారి. తాతగారి నమస్కారం. వర్ణిక దండం పెట్టమ్మా. పండు నమస్కారం పెట్టాలి. తాతగారికి పళ్ళు ఇచ్చి దండం పెట్టు. ఎడం చేత్తో కాదు, కుడి చేతి. తాతగారికి పళ్ళు ఇచ్చి నమస్కారం చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి. దండం పెట్టు. ఇట్లా అద్దుకు తాతగారు. అల్లరి చేయొద్దు. ఎడం చేత్తో కుడి చేత్తో. కుడి చేత్తో దండం పెట్టాలి. ఇట్లా పెట్టాలి. తాతగారు దండం పెట్టు. ముద్దు పెట్టుకుంటా వద్దా? అట్లా చేయకూడదు నాన్న. నువ్వు అమ్మకి హగ్గి. హ్యాపీ బర్త్డే అమ్మమ్మకి. అమ్మమ్మకి హ్యాపీ బర్త్డే హగ్గి నాన్న. అమ్మమ్మ పాటంతా తప్పుపడింది. ఫోటో దిగేసి తీసేస్తాం. ఇగో ఇది బాపట్ల ఆంటీ ఇచ్చారు కదా డ్రెస్సు. ఆంటీకి థ్యాంక్స్ చెప్పు. చెప్పాలి వరు ఒకసారి. ఏమొద్దు డ్రెస్సా? ఫోటో దిగేసి బాగుంది కదా, చక్కగా ఉంచుకో. ఏ ఎందుకని? సరే అమ్మ, సరే 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 తీసేస్తాను. నేను తీసేస్తాను. ఒక ఫోటో దిగేసేసుకో. తీసేస్తాను. బాగుంది. గోబ తెలిసి కాలిపోతుంది. గోబ తెలిసి గప్పుడు తీసేసి దీనికి ఒక పేపర్ ఇచ్చేది. ఏరా ఏం చేస్తున్నావు అక్కడ? మ్యాంగో మిల్క్ షేక్ చేస్తున్నామా? ఎట్లా చేస్తున్నావు ఏంటి?
ఏం లేదు అంటే ఫస్ట్ ఇక్కడ మ్యాంగో ప్యూరీస్ దొరుకుతాయి డబ్బాలో ఇండియన్ స్టోర్స్ లో. సో అవి ఒక 2 ప్యూరీ డబ్బాలు వేసి వెనీలా ఐస్ క్రీమ్ ఒకటి, తర్వాత హోల్ మిల్క్, తర్వాత కండెన్స్డ్ మిల్క్ స్వీట్నెస్ కోసం కండెన్స్డ్ మిల్క్ డబ్బా, ఈ 3 వేసేసి మనం మామూలుగా ఈ హ్యాండ్ బ్లెండర్ తో బ్లెండ్ చేసేసి మనకు కావాలనుకుంటే చివరిలో ఐస్ క్యూబ్స్ వేసుకుంటాం చల్లదనం కోసం. ఇంకా దాని అట్లా సర్వ్ చేసుకోవడం, అదే మిల్క్ షేక్ అయిపోయింది అంతే. ఉన్నారు కార్లో ఉన్నారు, ఆయన ఆఫీస్ వస్తున్నారు కదా, ఆయన కార్లో కూర్చున్నారు. సంతోష్ ఇక్కడ చూడాలి, సంతోష్ గౌతమ్ ఇక్కడ చూడాలి, గుడ్ జాబ్. తినరా బ్యాగ్ లో పైన చిక్కుంది చూడండి.
మళ్ళీ బయట పెడుతున్నారండి. అది కూడా గరాజులో నుంచి మార్చేసి మళ్ళీ ఇక్కడ బయట పెడుతున్నారు. ఇదిగోండి బయట పెడుతున్నారంతా మళ్ళీ. బోర్లు పడతాయి, మళ్ళీ జాగ్రత్త చూసుకోవాలి. నాని ఆ టేబుల్ నమ్మటానికి లేదు, అవి జాగ్రత్త. అనీవన్ ఏం లేదు. ఇదేంటి మళ్ళీ ఇక్కడే ఉండడం బెటర్. అట్లా ఫ్రెండ్స్ ఎప్పుడు జస్ట్ చెప్పమ్మా ఏం చేస్తాను అట్లా సరే వదిలేసి పెట్టేశారు కదా, ఇంకోసారి లేదు. ఇక్కడ బెటరా చోలే రైస్ ఇది పులావ్ చివరికి పెడుతున్నాయి. చోలే పన్నీరు చపాతీ. ఇది కేసరి, కేసరి ఇక్కడ పెట్టేది లేదా ఈ రెండింటి నడుతుంది. కొంచెం ముందుకు తేవాలేమో. కింద పెట్టి అది వెనక్కి చేద్దాం. ఇది ఎక్కడ పెడదాం? ఇక్కడ పెట్టండి, కేసరి కదా చివరికి వెళ్ళిపోతుంది. ఇది దీన్ని ఇదిగోండి బ్యాక్ యార్డ్లో మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇదిగోండి ఆ పక్కింటి వాళ్ళు వీళ్ళు మా అమ్మాయి వాళ్ళు ఇట్లా వస్తూ వెళుతూ ఉంటారనమాట. అదిగోండి చాలా ఆచితూచి స్టెప్ వేయాలంటారు కదా. ఇదండి వర్ణిక సెకండ్ బర్త్డే విశేషాలు. మళ్ళీ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.